హలో అండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఏమన్నా కావాలని అడిగితే సింపుల్‌గా ఇలా చేసి పెట్టండి. సో, దానికోసం అయితే ముందుగా నేను ఆలూని పొట్టు తీసి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. సో, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, అలాగే కొద్దిగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2, 3 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. శనగపిండి వేసుకొని ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత మనకు అవసరం పడితే ఒక 2, 3 స్పూన్లు వాటర్ అవసరం ఉంటుంది. సో, వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకి మంచిగా వేయించుకుంటే సింపుల్‌గా అండ్ టేస్టీగా ఇంట్లోనే మనం ఆలు ఫ్రైస్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. సో, పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలని అడిగితే కొంచెం హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చనమాట. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని మనం ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొంచెం కారం, ఉప్పుతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది.